రాష్ట్రంలో అభివృద్ధిలో పరిగెడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అసలు ఎవరికి చెక్కటం లేదు, ఎక్కడికి వెళ్తుంది ఎవరికి అర్థం కావటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టుకోవడానికి అవధం లేవని చెప్పేసి రోజు పేపర్ల నిండా మీడియాల నిండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు రచ్చ చేస్తుంది. నేను ఈ విషయం కూడా వస్తాను సార్. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతి సూచించేటువంటి సూచిక గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి అంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు అంటున్నట్టుగా అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంటే, అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కొనసాగితే, కొన్ని 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే మరి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు 18 నెలల్లో ఎందుకు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు సమాధానం చెప్పగలరా రాష్ట్ర ప్రజలకి? ఎందుకు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు? ఎందుకు రాష్ట్ర ప్రజలకి ఈ విధంగా అప్పును మిగులుస్తున్నారు? ఎందుకు ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమైనా ప్రగతి ఉందా అంటే ఇది కూడా ఇచ్చారు నాకు. వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ షేర్ చేస్తా సార్. ఈ ఇన్ఫర్మేషన్ 24/12/2025 డిసెంబర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా సార్? ది స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వసుదా టవర్స్, ఫస్ట్ ఫ్లోర్, గొల్లపూడి. ఎల్ఆర్ నెంబర్ 308275/RTA/2025. 2025 డిసెంబర్ 25వ తారీఖున వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్. రియల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకి ఇది నిజంగా ఐ ఓపెనర్. రాష్ట్ర ప్రజలు, యువత మేల్కొనాలి. ఇట్లాంటి సినిమా యాక్టర్లకి, దుర్మార్గులకి, దొంగాకోర్లకి, దొంగలకి ఓట్లేసి 164 సీట్లు ఇచ్చి, అరే ఎక్కడుంటాడో పవన్ కళ్యాణ్ ఎవరికి తెలియదు, ఎక్కడుంటాడో ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఎక్కడ డబ్బులు తీసుకొస్తున్నారో ఎవరికి తెలియదు, ఏ ఇండస్ట్రీ ఇచ్చారో ఎవరికి తెలియదు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారో ఎవరికి తెలియదు. అసెంబ్లీలో అబద్ధాలు, ప్రజల ముందు అబద్ధాలు, మీడియాలో అబద్ధాలు, ప్రజలతో మమేకమయ్యే సందర్భాలు అబద్ధాలు, ఫారిన్లో అబద్ధాలు, ఇండియాలో అబద్ధాలు, ఢిల్లీలో అబద్ధాలు, రాష్ట్రంలో అబద్ధాలు, విజయవాడలో అబద్ధాలు, ఈవెన్ తిరుమలలో అబద్ధాలు, కనకదుర్గమ్మ సాక్షిగా అబద్ధాల కోటను కట్టి ఆ కోటలో యువరాజులాగా వివరిస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో నుంచి ఒకరోజు తరిమి కొట్టే రోజు ఒకరోజు వస్తుంది. మీరు చెప్పే అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి ఎలివేషన్స్కి రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎంత బాధపడుతున్నారు, యువత ఎంత బాధపడుతుంది, మహిళలు ఎంత బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారు, నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నారు, అసలు ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఎంత బాధపడుతున్నారు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఎవ్వరికి కూడా డెవలప్మెంట్ లేక, రాష్ట్రంలో పెట్టుబడులు లేక, ఉద్యోగాలు లేక, ఉద్యోగాల కల్పన లేక, రాష్ట్రం అల్లో రామచంద్ర అని ఉపాధి పొందే పరిస్థితి లేక, ఒక పక్క మైనింగ్, ఇంకో పక్క సారా, ఇంకో పక్క లిక్కరు, ఇంకో పక్క లంచగొండుతనం, ప్రభుత్వ అధికారుల్లో లంచగొండుతనం, ఓ పక్క ప్రభుత్వ భూముల అమ్మకం. ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుందండి? రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది? రప్ప అని మాట్లాడిన వాళ్ళనంట రోడ్డు మీద అంటే నడిపించుకుంటా తీసుకెళ్తారంట. డీజీపీని అడిగితే మాకు పెట్రోలింగ్ వ్యాన్లు, మరి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్రోలింగ్ వ్యాన్లు కనుక గాడిదలకు వస్తున్నారా? ముఖ్యమంత్రి ఫ్లైట్లకి, ఉప ముఖ్యమంత్రి మాదాపూర్ టు విజయవాడ ఫ్లైట్లకే సరిపోతున్నాయి మీ డబ్బులన్నీ. రాష్ట్రంను అప్పులు కుప్పగా చేసి ఈ రాష్ట్రం వెలసిల్లిపోతుంది, వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా. నేను మీ రాష్ట్రంలో వినిపిస్తాను సార్. ఇది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎస్టిమేషన్ సార్. ఇది నేను 2019 నుంచి చెప్తా. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నుంచి ఎంత ఉంది ఈ రాష్ట్రం యొక్క ప్రగతి, 2025 నవంబర్ వరకు చూపిస్తా రాష్ట్ర ప్రజలు సార్.